హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఫ్రెండ్స్, సినిమా కథ రాయాలి ఎలా అంటే సినిమా కథని రాసే విధానం కానీ ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను. ఈ సినిమా కథ రాయడంలో ఉన్న మెలకువలు ఇవన్నీ మనము ఒక సినిమా చూసిన తర్వాత మనకు చాలా నీట్గా అర్థమవుతుందని నాకు అనిపించి ఈ వీడియో చేయాలనుకున్నాను. ఆ సినిమానే మహారాజా. విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన మహారాజా మూవీ. సినిమా కథ రాయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సినటువంటి సినిమా మహారాజా సినిమా. ఆ సినిమాలో కథ రాయడంలో కానీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ అంటే ఏంటి అని మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మహారాజా సినిమాని ఒక్కసారి అందరూ తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడండి. ఎవరైతే ఆస్పైరింగ్ డైరెక్టర్స్ ఉన్నారో, కథ రాయడము నేర్చుకోవాలనుకుంటున్నారో, అసలు కథ మీద మీకు పట్టు అవగాహన ఇవన్నీ రావాలి అనుకుంటున్నారో, మీరందరూ కూడా ఒక్కసారి మహారాజా సినిమాని వెళ్ళి ఖచ్చితంగా 1కి 2 సార్లు చూడండి. అప్పుడు మీకు కథ అంటే ఏంటి, కథని ఎలా రాయాలి అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. ఎస్, ఇప్పుడు ఆ సినిమా ఎలా చూడాలి, అసలు ఏంటి ఆ సినిమా కథలో గొప్పతనం ఏంటి అంటే ఇప్పుడు నేను కొన్ని చిన్న చిన్న విషయాలు నేను చెప్తాను. సినిమా కథ అనేది ఒక చిన్న పాయింట్, అందరికీ తెలిసిన పాయింట్ని ఫస్ట్ తీసుకొని దాన్ని ప్రజెంట్ చేసే విధానం అంటే స్క్రీన్ ప్లేతో మనము ఏ సీన్ తర్వాత ఏ సీన్ చూపించాలి, ఏ సీన్ తర్వాత ఏ సీన్ ఓపెన్ చేస్తే ఆ అటెన్షన్ అనేది ఆడియన్స్లో గ్రాబ్ అవుతుంది, ఏ సీన్ తర్వాత ఏ సీన్ని రివీల్ చేయాలి, ఇలాంటివి మనము ఈ మూవీలో చాలా బ్రహ్మాండమైన రైటింగ్ అనేది నాకు అనిపించింది. నిజంగా చాలా అరుదుగా వస్తాయి ఇట్లాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్. ముఖ్యంగా దీంట్లో మీరు నేర్చుకోగలిగే అద్భుతమైన పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లేలో ఒక్కొక్క ట్విస్ట్ ఎప్పుడు రివీల్ చేయాలి అని చెప్పేసి ఒక్కొక్క పాయింట్ని ఎప్పుడైతే కరెక్ట్ ప్లేస్లో రివీల్ చేస్తారు, ఈ సినిమాలో ఉన్న గొప్పతనం అదే అనమాట. ఫస్ట్ మీరు వెళ్ళంగానే మీరు సినిమా అంతా ఒకసారి నీట్గా చూసేయండి. చూసేసిన తర్వాత మీకు ఆ సినిమాలో ఉన్న కథ ఏంటి అని చెప్పేసి మీరు రాసుకోండి. ఆ కథ పాయింట్ ఏంటి, ఆ మొత్తం సినిమా కథ ఏంటి అనేది మీరు ఒక నోట్లో నోట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ సినిమా చూస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏ సీన్తో స్టార్ట్ చేశారు అంటే ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఏ సీన్తో మొదలు పెట్టారు, ఎక్కడి నుంచి సినిమాని ఎలా తీసుకెళ్లారు, ఆ స్టోరీ జర్నీని ఆ స్క్రీన్ ప్లేలో ఎప్పుడెప్పుడు ఎలా రివీల్ చేశారు, ఇవన్నీ కూడా మీరు పాయింట్ బై పాయింట్ ఈ సినిమాని మీరు ఒక 5 నుంచి 10 సార్లు చూశారంటే మాత్రం డెఫినెట్గా మీరు కథ రాయడంలో ఎక్స్పర్ట్ మాత్రం ఖచ్చితంగా అవుతారు. ఇది వరకు చాలా సినిమాలు అనేవి వచ్చాయి, ప్రతి సినిమా వల్ల కూడా మనం కథ రాయడం అనేది నేర్చుకోవచ్చు. కానీ ఎక్స్పెషల్లీ ఈ సినిమా మాత్రం మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా ఆస్పైరింగ్ ఎవరైతే స్టోరీ రైటర్స్గా రాయాలనుకుంటున్నారు, స్టోరీ రైటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఆస్పైరింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, వీళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమా. మీరు డెఫినెట్గా మహారాజా సినిమాని మాత్రం ఖచ్చితంగా 1కి 10 సార్లు చూడండి. 100కి 100% మీరు మాత్రం డెఫినెట్గా స్టోరీ రైటింగ్ అనేది మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. ఎంత నీట్గా అర్థమవుతుంది అంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్పారనమాట కథని, అంత నీట్గా ఉంటుంది. సో ఇది మహారాజా మూవీ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయా. ఎస్, మహారాజా మూవీ స్క్రీన్ ప్లే గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. అంత మంచి గొప్ప మూవీ అనేది ఇది. అంత మంచి స్క్రీన్ ప్లే, అంత మంచి రైటింగ్ అనమాట. కాబట్టి తప్పకుండా మహారాజా సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.